యాక్షన్. చూస్తా ఆగు, నా ముందు డాన్స్ ఆడుతున్నావా? ఆగు. ఏటి చూస్తా, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద రెండు గుడ్లు కలిపెట్టుకొని ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నా అంతే. ఈ బిట్ అంతా మేము చూసామంట. రూపదానిగా తిని పిల్లంత మొగ, చుచులాంటి ముక్కు, గనిషేమ కొట్టిన చిన్ని పెదాలు. మొగం చూస్తే కోపం రాలే, నేను చూస్తే కోపొచ్చు. ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నీ మొగమే కాదు, నీ ఫుల్ బాడీ మొత్తం చూస్తా. సూపర్. ఓకే, సో మొత్తం స్టైల్తో సార్ దింపేశాడు. సో ఇది కాకుండా ఏమైనా డైలాగ్స్ వచ్చా నీకు? వచ్చా? ఏదో డైలాగ్ చెప్పు. జనంతో ఉంటా, జనలాగుంటా. చూడప్పా సిద్ధప్ప, సింహలా ఉంటుంది. సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మేమంతా సేమ్ టు సేమ్. ఓకే, సో ఇప్పుడు మేడం గారు, మా డ్రామా జూనియర్స్ కి ఈవిడే మా శ్రీదేవి. సో అటు పెర్ఫార్మెన్స్ లోను, అటు స్టైల్లోను, అటు యాటిట్యూడ్ లోను అర్రెర్రే సూపర్ టాలెంటెడ్. సో మా కోసం ఏదైనా ఒక చిన్న స్కిట్. ఓకే ఓకే. ఏంటి అందరూ నన్నే చూస్తూ ఉండిపోయారు? మీకన్నా అందంగా ఉన్నానని జెలసియా? దేవుడు అంతే, కొంతమందికి అందాన్ని అలా ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ మధ్య శృతి హాసన్ కొంట్లో బాగోపోతే తన క్యారెక్టర్ నన్నే చేయమన్నాను, కానీ నా టైం సరిపోక నో చెప్పేశాను. నేను జీ తెలుగు ఫంక్షన్ కి వెళ్ళానండి. అక్కడికి అనుకోకుండా కమలా హాసన్ గారు వచ్చారండి. ఆయన నన్ను చూసి ఏమన్నారో తెలుసా? అమ్మో, నువ్వు నా కూతురు శృతి హాసన్ లో ఉన్నావే అని ముద్దులాడారండి. అక్కడే పక్కనున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు, అతను 150 సినిమాకి నన్నే హీరోయిన్ గా పెట్టమన్నారు. లేకపోతే చెయ్యను కాక చేయనంటూ వెళ్ళిపోయారండి. అక్కడే పక్కనున్న రామ్ చరణ్, అల్లు అర్జున్, వివి వినాయక్ గారు ఎల్లి బతిమలాడితే సరే అని అన్నారండి. మొన్న ఈ మధ్య రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి సుమిత బోల్డ్ అనే ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయి నన్ను ఇంటర్వ్యూస్ చేయడానికి ఎవ్వరూ లేరు, నువ్వు రామ్మా అని పిలిచారు. అంత పెద్ద ఆయన ఫోన్ చేసి మరి పిలిస్తే నో ఎలా చెప్పగలనండి? అందుకే ఓకే చెప్పేశా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.